సంగారెడ్డి పట్టణంలోని 9వ వార్డు సాయి కాలనీలో దత్త సమేత సాయిబాబా ఆలయ ఆవరణంలో శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 36వ వార్డు కౌన్సిలర్ లాడే మనీలా మల్లేశం, 9వ వార్డు కౌన్సిలర్ శ్రీలత శ్రీశైలం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి, అధ్యక్షులు శంషాబాద్ శ్రీనివాస్, సెక్రటరీ బిట్ల కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి సాయన్న, కోశాధికారి మొగులయ్య, పురోహితులు ప్రశాంత్ శర్మ, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, రవిశంకర్, స్పోర్ట్స్ రవి, అశోక్ తదితరులు మరియు ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. భద్రేషాం లక్ష్మీర్నిహితాధివాది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం రోగాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమత్ లక్ష్మణ సమేత రామచంద్ర మహోత్సవ కైంకర్యకరమణి ఆవాహన పూర్వక పూజనం ధ్యానం దేవీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్. అక్షతలు వేయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. పుష్పస్థితో లక్ష్మీ లక్ష్మీదేవికి విష్ణుమూర్తి కుడి భాగం ఇచ్చాడు. అర్ధన కనుక భార్యకు ఎటైనా కూర్చొని అధికారం ఉంది. మీరు ఆవాహయామి, ఆసనం సమర్పయామి, సువర్ణరత్నగజిత ఏమ సింహాసనం సమర్పయామి. అందరున్న చెంబు ఎవరిది వారికి ఉంది చెంబు, అది తీసుకోండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, సువర్ణరత్నగజిత సింహాసనం సమర్పయామి. తమ పాదాల విందయోర్ పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధాచమయం సమర్పయామి. ఈ చెంబుల్లో ఉన్న నీళ్లు కొన్ని విగ్రహాలపై దదాతనః హేరణాయ దక్షయే యోగశివతమోరసతస్య భాజేతినః దేరో మాతరః మాజనః మలాపకర్షక స్నానం సమర్పయామి. కొంచెం దూరం జరగండి. చిత్తకు సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యహం ఉదామృతత్వస్తేషానః యదన్నేనాతిరోహతే ఏకావానస్య మహిమా తతోజ్యాయాగుష్ఠపురుషః పారోస్య విశ్వాభూతాని విపారస్య పురుషః పారోస్య పాదోస్యేహ భవాత్ తతో నామతో శాసనాశరే అపి విరాడజాయతః
భూమి మధోపురః యుద్మ శరద్రవిః దాస్యాసన్ పరిధయః సప్త రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ గట్టిగా పడాలి, గట్టిగా పడాలి. అట్లా ఒక్క నిమిషం ఆగదాం. అక్కడికి వెళ్ళి ఇక్కడ మీకు రామచంద్ర భగవానికి జై. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి యోజ్ఞే రాజతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై అగ్నే రాజతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి పున్నాగ పాటలాభ్య కరవీర రస అటు చూయించినది కరవీర రసాల పుష్పై బిల్వ ప్రమాణ ప్రకారములు తెలిసి కరమాటలాని ఆరామ పుష్పాని మనోహరాని ఇద్దరు దోషులు పట్టండి, ఇద్దరు దోషులు పట్టండి మీరిద్దరు తర్వాత సెట్ చేస్తామని దోషులు పట్టండి. నువ్వు సేమ్ అమ్మగారు నువ్వు స్వామిగారి మీద పోయావు. గ్రామది స్త్రియాయుజః పుష్పయోరథాక్షమో కామస్య వృత్తిమానందో తస్యాగ్రే బాధయేవ మోదప్రమోదానందః పుష్పయోరథాక్షమః తుతే భగావంతే విద్యాని దక్షిణానాం పరిగ్రహే ఆదర్శిత్తమాగోదం జాతస్సత్యాధీమహి పశూనాం రూపమన్నస్య మహిష్యే అదండి మీరు రామ సమృద్ధ్యత హలో అలంకారం చేద్దాం ఇద్దరు ఒక పక్క కూర్చోబెట్టి అలంకారం చేస్తామని హారం చేద్దాం తలంబ్రాల పెళ్లి కూతురు నవమగైన పెళ్లి కూతురు పెరుగునప్పుడే పెళ్లి కూతురు పెరుగునప్పుడే పెళ్లి కూతురు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
శ్రీకాళ శ్రీనివాస్ గారు. నమః. శ్రీమాత్రే నమః. రాజా రామచంద్ర భగవానికి జై. సమస్త భక్తులందరికీ కూడా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 15 సంవత్సరాలుగా మా స్థానిక పోతిరెడ్డిపల్లి ఫేజ్ 2 సాయి కాలనీలో గల గురు దత్తాత్రేయ సహిత సాయిబాబా దేవాలయంలో అంగరంగ వైభవంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సమస్త భక్తుల చేత ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయ ప్రాంగణంలో నిన్న సాయంకాలం సండే మార్కెట్ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి పురవీధుల గుండా ఉత్సవమూర్తుల ఊరేగింపుతో కూడుకొని నేడు స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల అభిషేకంతో కూడుకొని సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. స్థానికులందరూ పరిసర ప్రాంతాల భక్తులతో కూడుకొని దేవాలయంలో జరిగినటువంటి కళ్యాణ మహోత్సవం విశేషంగా జరగడం ఆనందకరం. అలాగే ఇట్టి పర్వదినాన సమస్త లోకం సుభిక్షంగా ఉండాలి, మళ్ళీ ధర్మపరమైనటువంటి యొక్క రామరాజ్య స్థాపన జరగాలి, సమస్త ప్రజలందరూ కూడా ధర్మనీతితో వివరిస్తూ ఐక్యతతో కూడుకొని ఈ సంవత్సరమంతా దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆ రామచంద్రుడి అనుగ్రహం సమస్త భక్తులపై ఉండాలని కోరుకుంటూ రాజా రామచంద్ర భగవానికి జై. సంగారెడ్డి మున్సిపాలిటీలో గల 9వ వార్డులో సాయి కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయంలో ఈరోజు సీతారాముల కళ్యాణం నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ మరియు సమస్త హిందూ బంధువులందరికీ కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు ప్రశాంత్ శర్మ పంతులు గారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం చేసుకోవడం జరిగింది. దానికి అశేష భక్తజనం వచ్చిండ్రు. అక్కడికి వాళ్ళకి భోజన ఏర్పాట్లు మరియు తీర్థ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే లోక కళ్యాణార్థమై చేస్తున్నటువంటి దేశమంతా చేస్తున్నటువంటి ఇట్టి కళ్యాణానికి ఈ ఒక టెంపుల్లోనే ఇంతమంది వస్తారంటే హిందూ బంధువులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి పూజలు అనుకోవచ్చు. అక్కడ అయోధ్య, ఇక్కడ మన దగ్గర ప్రతి రామ మందిరంలో కూడా ప్రతి మందిరంలో ప్రతి గ్రామంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా ఆనందం వ్యక్తం చేస్తూ అందరు కూడా సీతారామచంద్ర స్వామి అనుగ్రహం నిండుగా ఉండి ఆయురారోగ్యాలతో అందరు మంచిగా వర్ధిల్లాలి, పాడి పంటలు కూడా టైంతో పడి పశువులు అంతా కూడా అన్నీ బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. స్థానిక 9వ వార్డులో సాయినగర్లో కలటువంటి మా సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా చేసుకున్నాం. దానిలో భాగంగా ఇంతవరకు పంతులు గారు చెప్పినట్టు, మా మాజీ కౌన్సిలర్ గారు, మా ఎంపీటీసీ మల్లేశం గారు చెప్పినట్టుగా ప్రతిసారి వాడ మన భారతదేశంలో రామాలయం లేనటువంటి గుడి ఉండదు, ఊరు ఉండదు. కాబట్టి ప్రతి దగ్గర ఊరు వాడ కూడా ఇవాళ రామనామ స్మరణంతో మారుమోగుతూ ఉంది. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. మన ధర్మంలో హింసకు తావు లేదు. కాబట్టి అందరం కూడా ఎంతో ఓపికతో వండుకుంటూ అన్ని మతాలను గౌరవిద్దాం, మన ధర్మాన్ని ప్రోత్సహిద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి 2 దాతలుగా ఒకరు అన్నప్రసాదం ఇచ్చారు. మా కౌన్సిలర్ లతా మేడం, శ్రీలత శ్రీశైలం మేడం గారు, మా మాజీ కౌన్సిలర్ గారు, ఇప్పుడు 36వ కౌన్సిలర్ ప్రజెంట్ ఉన్నటువంటి వారు కూడా ఈ టెంట్లు ఇటువంటి అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. వారు కూడా కళ్యాణంలో కూర్చున్నారు. ఇంకా తక్కిన మా లోకల్ కాలనీలో ఉన్నటువంటి భక్తులు కూడా కళ్యాణంలో కూర్చొని ఎక్కువ సంఖ్యలో మహిళామణులు వచ్చి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే మనం ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన మా యూత్ పిల్లలకి, మా ఆలయ కమిటీ వారికి ప్రతి ఒక్కరికి పేరుని ఎవరైనా మర్చిపోతే కూడా క్షమించాలి. మా ఆలయ కమిటీ వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ముందుగా సీతారామ నవమి శుభాకాంక్షలు. మాకు దేవుని కళ్యాణంలో పాల్గొన్నందుకు చాలా దేవుని పాల్గొని ఆయన కళ్యాణంలో కూర్చొని కళ్యాణం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని మాకు దేవుడు కరుణించిండు. మళ్ళీ ఈ పరభనామ సంవత్సరం
మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరియు మాకు ఇక్కడ వచ్చిన ప్రజలందరూ మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆదరించి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ ప్రేమ అనురాగాలతో మేము ఎప్పుడు ఇలాగే వాళ్ళకు సేవ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. 9th వార్డు కౌన్సిలర్ శ్రీలత సాయిబాబా మందిరం దగ్గర శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి. శ్రీలత సాయిబాబా గుడి దగ్గర ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి. ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికీ ఎంతో సేవ చేసుకుంటూ ధన్యవాదాలతో ముగిస్తున్నాను. శ్రీకాళ శ్రీనివాస్ గారు